RPS 76 వాడుతున్న రైతు సోదరులు వీళ్ళందరూ కూడా యువ రైతులు. ఆల్రెడీ వీళ్ళంతా కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ చేసి వచ్చిన రైతులు, బీటెక్లు కంప్లీట్ అయ్యి భూమిని నమ్ముకొని వ్యవసాయాన్ని దండుగ కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా కంప్లీట్ అంటే భూమి అనేది బాగుంటేనే రైతు బాగుంటాడు, ఆ రైతు బాగుండాలి అని అంటే భూమి బాగుండాలని నమ్మిన రైతు సోదరులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రభంజనం అనేది రేపు ఈ ప్రాంతం మొత్తంలో కూడా హయ్యెస్ట్ హీల్డింగ్ అనేది ఎకరానికి మిర్చిలో 40 నుంచి 50 క్వింటాలు తీసే విధంగా నడుం కట్టుకొని వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. మంచి విత్తన శుద్ధి దగ్గర నుంచి అని కూడా RPS వాడుతున్నారు. RPS రిజల్ట్ గురించి వారి మాటల్లో ఒక్క మాట. కిరణ్ నమస్తే. కిరణ్, RPS రిజల్ట్ ఎలా ఉంది అనిపిస్తున్నారు మీరు? RPS రిజల్ట్ ఎలా ఉంది అనుకుంటున్నారు? RPS వాడుతున్నారు కదా, దాని రిజల్ట్ ఎలా ఉంది సార్? రిజల్ట్ చాలా మంచిగా ఉంది సార్. అంతేనా? పోయినసారి 20-25 వేసి ఎకరానికి 10-12 కట్టలలో ఈసారి తోట కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను సార్. ఓకే. RPS 76 ఏరు వ్యవస్థ బాగా వచ్చింది సార్. ఓకే. కాపు కూడా తొందరగా హీల్డింగ్ అవుతుంది, రోగాలు కూడా తక్కువ ఉన్నాయి సార్. అంతేనా సార్? రోగాలు కూడా తక్కువ ఉన్నాయి. ఓకే ఓకే. సంతోష్ రెడ్డి నమస్తే. నమస్తే అన్న. RPS రిజల్ట్ ఏ రకంగా అనిపిస్తుంది, ఏంది మీ యొక్క? RPS 76 ఒక చిన్న మాటలు చెప్పాలి, రోజు ఒక తీరుగా వస్తుంది అన్న తోట. అంతేనా సార్? వావ్, గ్రేట్ బాగా చెప్పారు. రోజుకు ఒక తీరుగా వస్తుంది. ఓకే, గ్రేట్ సార్. రోజు రాబుద్ది చేనికి. అంతేనా సార్? అంటే జనరల్గా ఆ గ్రోత్ కానీ ఆ పచ్చదనం కానీ అదంతా కూడా అలా ఉందంటున్నారు, చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది. అంతేనా సార్? ఓకే. యువ రైతులకు అందరు కూడా ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు నరేందర్ కూడా వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. నరేందర్ ఈ తోట అంటే ఇదంతా చూస్తూ ఉంటే వాస్తవంగా అంటే జనరల్గా మీరు RPS మీద ప్రేమతోటి వచ్చిన రైతులు మీరు అందరు కూడా. అంతే సార్. RPS మీద ప్రేమ ఒక నమ్మకంతో వచ్చారు. ఈ నమ్మకం అనేది ఇది 100% నమ్మకం అనేది అనిపిస్తున్నదా నరేందర్ రెడ్డి గారు? ఓకే. అంతేనా? ఓకే. అంతేనా సార్? ఓకే. మొత్తం గ్రీనిష్ గా మంచిగా నల్లగా. ఓకే. ఏరు వ్యవస్థ అన్ని బాగున్నాయి. ఓకే. అది కాకుండా బెట్టగా తట్టుకుంటది, అది అధిక వర్షాలు కూడా తట్టుకుంటది. ఓకే. చూస్తూనే ఉన్నది, మీరు కూడా చూస్తూనే ఉన్నది. ఓకే. బాగుంది. ఓకే సార్. ఇది రైతుల యొక్క నమ్మకం. RPS అంటేనే సంవత్సరం ఇయరే వాడుతున్నాం. ఇయరే మాకు నమ్మకం కలిగింది. ఓకే. ఇంకా 2-3 years ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్ తీస్తామని ఆశిస్తాం. అంతేనా సార్? ఓకే. ఇది RPS రిజల్ట్ తీస్తున్న యువ రైతుల యొక్క విజయగాథ అండి. చూడండి, మధ్యాహ్నం సమయంలో ఉన్నాము, అయినా కానీ గ్రోత్ అనేది ఎక్కడ కూడా మనకు తగ్గినట్టు కానీ అనిపించట్లేదు. ఇది ఎన్ని రోజులు అవుతుంది సంతోష్? ఇది 66 రోజులు అవుతుంది. 66 రోజులు అవుతుంది. 66 రోజుల తోట మొత్తం కంప్లీట్గా. 66 రోజులలో అసలు ఆర్మూర్ కమ్ముద్దా అసలు కిరణ్? కష్టం కానీ అది RPS తోటే. 5వ తారీఖు వేసినాం. సెప్టెంబర్ టు అక్టోబర్ 70 రోజులు అయినా కానీ బ్రహ్మాండంగా క్రాప్ అనేది మంచిగా సెట్ అయింది అనేది రైతులు చెప్తున్నారు. చూడండి, ఇటు పట్టుకోండి ఒకసారి కిరణ్ గారు. అంతా కూడా క్రాప్ సెట్ అవుతూ ఉంది. అంతా కూడా క్రాప్ కూడా మంచి క్రాప్ అనేది సెట్ అయింది. ఇది RPS 76 యొక్క రిజల్ట్. ఓకే.